జేఈ మెయిన్స్ ఫస్ట్ టైం అయిపోయింది. సో చాలా మందికి అంటే ఇప్పటి నేను పెట్టి వ్యూ పెట్టే టైం కల్లా రిజల్ట్ వచ్చిండొచ్చు, రాకపోయిండొచ్చు, అది సెకండరీ. సో రిజల్ట్ వచ్చినాక నేను ఒక 3 కేటగిరీలకు డివైడ్ చేస్తాను. మీరు ఏ కేటగిరీలోనో మీరే డిసైడ్ చేసుకోండి. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి ర్యాంక్ సూపర్ వచ్చినాయి అంటే లైక్ మీకు మంచి సీట్స్ వచ్చే అవకాశం ఉంది అనుకుంటారు, ఛాన్స్ ఉంది అనుకుంటారు అనుకోండి. లైక్ ఆల్మోస్ట్ 90% ప్లస్ అంటే మంచి సీట్స్ వచ్చేస్తాయి మీకు. అంటే మంచి సీట్స్ అంటే రావచ్చు. సో అదొక ఫస్ట్ కేటగిరీ. థర్డ్ కేటగిరీ ఏంటంటే సెకండ్ కేటగిరీ కంటే థర్డ్ కేటగిరీ చెప్తా. సో థర్డ్ కేటగిరీ వచ్చేసి అసలు క్వాలిఫై కాలే, క్వాలిఫై కంటే తక్కువ, ఇంకా 30%, 40, 50, 60 అట్లా క్వాలిఫై కాలే అనేది థర్డ్ కేటగిరీ. సో సెకండ్ కేటగిరీ వచ్చేసి క్వాలిఫైర్ బట్ ర్యాంక్ అంటే సీట్ వస్తుందో రాదో అన్న సిచ్యువేషన్ ఉన్నారు, అది సెకండ్ కేటగిరీ అనమాట. ఏ కేటగిరీలు ఉంటే ఏం చేయగలుగుతాం అన్న దాని మీద మనం వీడియోకి వెళ్ళిపోయినాక మాట్లాడదాం. హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. అయితే ఎలా అందరూ బాగున్నారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురించి నేను చెప్పాలంటే నేను ఫైనల్ ఇయర్ బీటెక్ స్టూడెంట్. సో ఇంకా 2 months అయిపోతుంది కూడా కాలేజ్. సో ఇంత చాలా అనుకుంటా, తర్వాత డిస్కస్ చేద్దాం మన గురించి. సో నేను చెప్పిన ఇందాక 3 కేటగిరీస్ చెప్పినా కదా. సో ఫస్ట్ కేటగిరీ, సెకండ్ కేటగిరీ, థర్డ్ కేటగిరీ. మీరు ఏ కేటగిరీలో మీరే డిసైడ్ చేసుకోండి. అంటే మీకు ర్యాంక్ వచ్చిన వెంటనే డిసైడ్ అయిపోతుంది మీకు. సో అది పక్కన పెడితే, సో మీరు చాలా మంది ఫస్ట్ కేటగిరీలో కొంచెం హాఫ్ ఉంటారు. దానిలో 2 కేటగిరీ, దానిలో 2 టైప్ ఆఫ్ డివైడ్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే చాలా మంది అంటే ఫుల్ హ్యాపీ ఉంటారు, ఫుల్ ఖుషి ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి వచ్చిన అనుకున్న ర్యాంక్ వచ్చేసింది. సో వాళ్ళకి హ్యాపీ, ఎందుకంటే వాళ్ళకి మంచి కాలేజ్ వస్తాయని నమ్మకం ఉంది. అంటే ఇంకా అడ్వాన్స్ ఓకే, అడ్వాన్స్ రాస్తారో దాని గురించి మనం సపరేట్ డిస్కస్ చేస్తాం, అవన్నీ ఓకే, వేరే విషయం. అడ్వాన్స్ రాస్తారో పక్కన విషయం. కానీ జేఈ మెయిన్స్ లైక్ ఎన్ఐటీస్ గురించి అయితే వాళ్ళకి ఒక ఫిక్స్ అయిపోతారు, మంచి కాలేజ్ వస్తాయి, అది ఓకే. ఇంకో సెకండ్ కేటగిరీ ఉంటారంటే నాకు వచ్చింది ర్యాంక్ ఇంకా ఇంకొంచెం వచ్చింటే బాగుంటుంది అనుకుంటారు. సో ఫస్ట్ కేటగిరీ వాళ్ళు ఏం చేయాలంటే జస్ట్ చిల్, మీకు వచ్చిన ర్యాంక్ బెస్ట్, సూపర్ బెస్ట్, అంటే మీరు వచ్చిన సాటిస్ఫై. ఎందుకంటే సెకండ్ కేటగిరీ, థర్డ్ కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళకంటే మీరు బెటర్ కదా, అది ఆలోచించుకోండి బస్. సో ఫస్ట్ కేటగిరీలో స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఇప్పటికి వచ్చిన ర్యాంక్ ఉంది కదా, సేమ్ ఇదే హోల్డ్ చేసి ఇవన్నీ వీడియోస్ పక్కన పెట్టేసి ఫస్ట్ వెళ్ళి మళ్ళీ బుక్స్ ఓపెన్ చేయండి. బికాజ్ ఇంకొక 2-3 months టైం ఉంది కదా సెకండ్ అటెంప్ట్కి. అది ఇంకా మీకు వచ్చిన పర్సెంటైల్ కంటే ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్ వచ్చింది అనుకో. ఇప్పుడు ఐఐటి బాంబేలా ఈసీ కాకుండా మీకు సిఎస్ వస్తుంది, అట్లా మీ ఇష్టం వచ్చిన బ్రాంచ్ అనుకోండి, అది వేరే విషయం. సో మీ ర్యాంక్స్ అనేవి ఇంకా ఇంకా పెరుగుతాయి మీదికి. సో అదొక ఫస్ట్ థింగ్. ఫస్ట్ కేటగిరీలో స్టూడెంట్స్ అడ్జస్ట్ చేసుకోండి. మీకు ప్రాబ్లం లేదు, ఓకే. మీరు మళ్ళీ ప్రిపరేషన్ చేసుకోండి. నేను ఇప్పుడు నెక్స్ట్ వీడియోస్ కూడా పెడతా, అంటే ఇట్లా ప్రిపేర్ కావాలి అంటే నేను ఎట్లా ప్రిపేర్ అయ్యి లైక్ నేను కూడా స్టోరీ చెప్తా. లైక్ ఫస్ట్ జేఈ మెయిన్స్ ఫస్ట్ అటెంప్ట్లో 30% ఉండే, జేఈ మెయిన్స్ సెకండ్ అటెంప్ట్కి వచ్చేసరికి నాకు 90% అయింది. నేను ఎట్లా దీన్ని ట్రాన్సిషన్ తీసుకొచ్చిన వితిన్ 2 months, నేను దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ మీరైతే మళ్ళీ బుక్స్ ఓపెన్ చేయండి, వీడియోస్ అని బంద్ చేసేయండి. ఫస్ట్ కేటగిరీ స్టూడెంట్స్. సెకండ్ కేటగిరీకి వెళ్ళిపోదాం. సెకండ్ కేటగిరీ థర్డ్ కేటగిరీ వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏంటంటే థర్డ్ కేటగిరీ ఉన్న స్టూడెంట్స్ అయితే చాలా కష్టం. చాలా మంది వీడియోస్ మస్తు పెడతారు, క్వాలిఫై కాకపోయినా ఇది వస్తుంది అది వస్తుంది అని చెప్పేసి. అస్సలు నమ్మకండి, బికాస్ అది జరగని పని. ఎందుకంటే క్వాలిఫై అయిన వాళ్ళకే కష్టం ఉంది, కానీ క్వాలిఫై అవ్వాలంటే వాళ్ళు మీకు ఒక ఫాల్స్ హోప్ ఇస్తారు, అది గుర్తుపెట్టుకోండి అంతే. రియాలిటీ చెక్ ఇస్తున్నా, క్వాలిఫై కాకపోతే అవుట్ ఆఫ్ ది గేమ్ అంతే. మీకు సెకండ్ అటెంప్ట్ ట్రై చేసుకోండి అంతే. గట్టి కొంచెం హార్డ్గా ఉండొచ్చు, బట్ అది రియాలిటీ. తర్వాత మీకు ఒక 6-7 months తర్వాత అర్థమవుతుంది, రైట్ ఇది చెప్పింది కరెక్టే, సో వాడు నమ్మాల్సిందే అనుకుంటారు అప్పుడు. సో రియాలిటీ చెక్ అది. మీరు థర్డ్ కేటగిరీలో ఉంటే కంపల్సరీగా మళ్ళీ ఈ వీడియోస్ అన్ని బంద్ చేసి మీరు ఫస్ట్ కేటగిరీ కంటే 3 చదవాలి. లేదు చదవని రాబోయి నేను వదిలేస్తాను, అమలు చేసేసుకుంటా అంటే లైక్ లోకల్ కాలేజ్లో పడతారు. తర్వాత 4 years తర్వాత మళ్ళీ రిగ్రెట్ ఫీల్ అవుతారు, అదే అప్పుడు గట్టి చదువుంటే లైక్ టాప్ కాలేజ్లో పోతాం అని చెప్పేసి. సో చాలా వీడియోస్ వస్తాయి మన దానిలో, సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా చాలా నెక్స్ట్ లైన్ కంటిన్యూ తీసుకురాబోతున్నా, ఓకేనా. థర్డ్ కేటగిరీ వాళ్ళ గురించి చెప్తున్నా. మీకు అర్థం కావట్లేదు, లైక్ చదవనికి అవ్వట్లేదు అనుకుంటే సెకండ్ కేటగిరీ మంచి చదివిర్రు, లైక్ మంచి ఫుల్ 100% ఫోకస్ చేసిర్రు, అయినా కూడా కావట్లేదు అంటే లైక్ నెగిటివ్స్ ఏమైనా చెక్ చేసుకోండి. అంటే మీ ప్రిపరేషన్లో ఎక్కడైతే ఫాల్స్ ఉన్నాయో అవి చెక్ చేసుకోండి, అవి సెట్ బ్యాక్ చేసుకుని ట్రై చేయండి. అండ్ దాని మీద టిప్స్ అండ్ ట్రిక్స్ మనం మాడదాం. ఫస్ట్ అయితే ఇలాంటి కేటగిరీస్ వచ్చిన వాళ్ళు మీరు బాధపడద్దు అని చెప్పేసి అంటున్నా. సో థర్డ్ కేటగిరీ వచ్చినాక మీ గేమ్లోకి అయిపోలేరు, అంటే ఈ ఎగ్జామ్ ఒక్కటి డిసైడ్ చేయలేదు మిమ్మల్ని. థర్డ్ కేటగిరీ వచ్చినా నేను అంటే ఐ మీన్ టు సే నాకు క్వాలిఫై కాలే, ఎట్లా కష్టము, అసలు అవ్వదు. ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు నెక్స్ట్ అటెంప్ట్లో. మీకు నెక్స్ట్ అటెంప్ట్ ఇంకా ఆప్షన్ లేదు. సో కేటగిరీ 2 ఇది ఎట్లుంటుంది అంటే వాళ్ళు క్వాలిఫై అయ్యారు, కష్టపడి ఎట్లా చేసి అట్లా చేసి క్వాలిఫై అయ్యారు, మంచి ప్రిపరేషన్లోనో లక్ సపోర్ట్ చేసిందో ఏదో తెలీదు, బట్ క్వాలిఫై అయితే అయ్యారు. క్వాలిఫై అయ్యారు లక్ వాళ్ళు ఏ రేంజ్లో వస్తారంటే 80 to 70, కొంతమంది 70 నుంచి క్వాలిఫై అవుతారు, 70 to 85% మధ్యలో, 86-87 ఆ రేంజ్లో అనుకుందాం. సో ఈ రేంజ్లో ఏంటంటే కాలేజ్ వస్తాయా రావా అన్న డౌట్ ఉంటుంది, ఓకే.
సో మీరు అసలు టెన్షన్ తీసుకోకండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎప్పుడో కౌన్సిలింగ్ ఉన్న దాని గురించి ఇప్పుడే ఆలోచిస్తున్నారు. అంటే మీకు కౌన్సిలింగ్ ఉండాల్సింది జేఈఈ మెయిన్స్ సెకండ్ అటెంప్ట్ అయిపోయినాక, జేఈఈ అడ్వాన్స్ అయిపోయిన వెంటనే దాని తర్వాత కౌన్సిలింగ్ ఉంటుంది. అంటే చాలా మంత్స్ తర్వాత, 3-4 మంత్స్ తర్వాత. అంటే అప్పుడెప్పుడు దాని గురించి మీరు ఇప్పుడే ఆలోచిస్తారు. అంటే ఎట్లుంటుంది అంటే సమ్మర్ సీజన్లో స్వెటర్లు వేసుకొని తిరిగినట్టు ఉంటుంది అట్లా. సో అప్పుడు పని అప్పుడే చేయాలి. ఓకే, సో మీకున్న ఒకటే ఆప్షన్ సెకండ్ అటెంప్ట్. ఆ సెకండ్ అటెంప్ట్ క్వాలిఫై అయ్యి ట్రై చేయాలి, దాని తర్వాత జేఈఈ ప్రిపేర్ అవ్వాలి, ఐఐటీ కొట్టాలి, అంతే. అనేది ఒక సెకండ్ ఆప్షన్ అంతే. సో మీకు ఈ 3 కేటగిరీస్ డివైడ్ చేసుకోండి అంతే. మీకు ఏ కేటగిరీ ఉన్నారో చూసుకోండి అంతే. సో మీకు ఏం చేయాలి అంతే. సో ఫస్ట్ కేటగిరీ అయితే చెప్పిన, ఎవరైనా జేఈఈ ఫస్ట్ టైం రాసిన వాళ్ళందరూ మళ్ళీ వీడియోస్ అన్ని బంద్ చేసేసి మళ్ళీ పెన్ బుక్ ఓపెన్ చేయాలి, మాక్ టెస్ట్ చేయాలి, ప్రిపేర్ అవ్వాలి, రివైజ్ చేయాలి అంతే. సో మనం నెక్స్ట్ వీడియోలో జేఈఈ సెకండ్ అటెంప్ట్ ఎట్లా అప్రోచ్ అవ్వాలి, ఇట్లా టిప్స్ అండ్ ట్రిక్స్ ఎట్లా వాడాలి, లైక్ హార్డ్ వర్క్ చేయకుండా స్మార్ట్ వర్క్ చేసి ఎట్లా మనము క్వాలిఫై కాని వాళ్ళు క్వాలిఫై అవ్వాలి, క్వాలిఫై అయిన వాళ్ళు ఇంకా బెటర్ పర్సెంటేజ్ తీసుకురావాలి, బెటర్ పర్సెంటేజ్లలో ర్యాంక్లోకి వెళ్ళిపోవాలి, లైక్ ర్యాంక్ తెచ్చుకునే సిచ్యువేషన్లోకి వెళ్ళిపోవాలి, పొజిషన్లోకి వెళ్ళిపోవాలి, సారీ. సో ఇలా ప్లాన్ చేసుకోవాలి. ఓకే, దీని గురించి నెక్స్ట్ వీడియోలో వస్తుంది. కానీ మీరు దాన్ని నెక్స్ట్ వీడియో చూడాలంటే మీరు దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఓకేనా, కింద రెడ్ బటన్ సబ్స్క్రైబ్ ఉంటుంది, మీ అందరూ తెలుసు. ఈ మధ్య చాలా మస్తు చూస్తారు వీడియోస్, చూసుకోండి. ఓకేనా, సో అంతే గైస్, వీడియోలో కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్.